గంగా టీవీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చామకూరుపాలెం గ్రామానికి చెందిన సెంట్రల్ గవర్నమెంట్లో పారామిలిటరీ జవాన్గా పనిచేస్తున్న చామకూరి శ్రీనివాస్ గారితో ముఖాముఖి. నమస్తే అండి, గంగా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. నా పేరు చామకూరి శ్రీనివాస్, మాది చామకూరుపాలెం. అది శ్రీను గారు, మీరు ఈ మిలిటరీలో జవాన్గా చేస్తున్నారు కదా, ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు? నేను 2015 బ్యాచ్ అండి. అది 2015లో మేము ట్రైనింగ్కి వెళ్ళాం. ఇప్పటికి వచ్చి 10 years కంప్లీట్ అయింది. ఇది 11th year. అది మొదటగా మీరు ఇందులోకి వెళ్ళాలని ఎలా వచ్చింది మీకు ఆలోచన? అది అంటే ఏమంటూ ఏమీ లేదని పోస్ట్లో నాకు. నేను 10th క్లాస్ వరకు మన గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివాను. ఎల్బి చర్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాను. 2006 బ్యాచ్ మాది. 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి ఆర్థిక పరిస్థితులు అంతగా ఇంట్లో బాగోక నాన్నగారు కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి, ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ స్టడీకి అవి ఉండాలి కదా అని చెప్పి నేను హైదరాబాద్ పనికి వెళ్ళిపోవడం జరిగింది, వర్క్కి వెళ్ళిపోవడం. అక్కడ ఒక 2 years వరకు నేను అక్కడ వర్క్ చేశాను. అప్పట్లో కొంచెం హార్డ్గా అనిపించింది. 10th క్లాస్ అవి అవగానే, అంటే 16 సంవత్సరాలు ఉంటాయి కదా మనకి, వెళ్ళి అక్కడ ఇబ్బంది పడతా, ఇంకా తప్పదు ఇంట్లో పరిస్థితులు చెయ్యాలి అని. అప్పుడులే అంత అంటే ఇది మీకు డ్రీమ్గానే ఉందా పోలీస్ అవ్వాలనే డ్రీమ్? ఆ డ్రీమ్ అంటే నేను బయట చూసిన పరిస్థితులు బట్టి నాకు డ్రీమ్ వచ్చిందండి. బయట ఎప్పుడు చూసినా, ఇంకా ఎక్కడ చూసినా ఇంతే, ఈ పని చేసుకునే మనం బతకాలంటారా ఏంటని ఒక ఎయిమ్ తోటి ఆలోచించేవాడిని. సరే, మనం చదివింది 10th వరకే. 10th క్లాస్ తోటి అంతగా మనకి బయట ఈ ఉన్న పోటీ ప్రపంచంలో నెగ్గలేము. కనీసం డిగ్రీలు కానీ లేకపోతే బీటెక్లు కానీ చేస్తేనే కానీ మనం ఏదైనా జాబ్ కొట్టలేము. వాటితో 2 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది అనమాట, సరే మళ్ళీ మనం స్టడీ కంటిన్యూ చేసుకోవాలి ఏదో రకంగా కష్టపడి అని చెప్పి నేను 2008 వరకు, 2006 నుంచి 2008 వరకు నేను హైదరాబాద్లో ఉన్నాను. 2008లో మళ్ళీ వచ్చి ఇంట్లో గొడవపడి నేను మళ్ళీ చదువుకోవాలనుకుంటున్నాను, నేను చదువుకుంటాను, మీకు నేను ఆర్థికంగా ఏమి నేను ఫీజులు కట్టమని ఏమన్నా, నా ఫీజులు నేను చూసుకుంటానని చెప్పి ఇంట్లో. అయితే ఇంట్లో నుంచి కొంచెం పారాడి దీని మీద ఉంది మీకు? అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఇంత అవగాహన ఉండదు కదా మన సైడ్. విలేజ్ నుంచి ఎవరైనా జాబ్కి వెళ్తానంటే, చదువుకుంటానంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంది అనుకో, మనకి ఎంతైనా సరే చదువుకుని అని అంటారు. బ్యాక్గ్రౌండ్ కొంచెం వెనకబడి ఉన్న మనం మధ్యతరగతి కుటుంబాలు మనవి, దాని మీద ఇంకా ఇంట్లో పరిస్థితులు చూసి మనమే ఇంకా అర్థం చేసుకోవాలి. కొంచెం కోరికలు మన డ్రీమ్స్ తగ్గించి అలా స్టెప్ బై స్టెప్ నేను చేయడం జరిగింది. తర్వాత 10th అయ్యాక 2 years గ్యాప్ ఇచ్చారు మొత్తం. గ్యాప్ 2 years వర్క్ బయట హైదరాబాద్లో 2 years వర్క్ చేసాం. అప్పట్లో అంతా 50 రూపాయలు కూలి పని, 50 రూపాయలు సిమెంట్ బస్తా. 2 years ఏంటి 2 స్టేర్ 3 స్టేర్ల వరకు వేసుకుని వెళ్ళేవాళ్ళం అప్పట్లో. చాలా కష్టపడ్డా. అప్పుడు 50 రూపాయలు కూలి పని. వాటితోటి ఒక మంత్ 2 months అలా చేస్తే 2 monthsకి అలా ఇచ్చేవారు. డబ్బులు మళ్ళీ మనం ఇంటి దగ్గర షీట్లు కట్టడాలు ఇవి ఉంటాయి కదా, అట్లకి ఇంటికి పంపించడం అలా చేసేవాళ్ళమే. ఆ తర్వాత మళ్ళీ ఇంకా నేను 2008లో ఇంక ఇంట్లో పోరాడి చదువుకోవాలి నేనని చెప్పి ఇక్కడ మన గౌతమ్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. తెలుగు మీడియం తీసుకున్నాను. అప్పుడు ఇంగ్లీష్ మీడియం, అందరూ ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ఇంగ్లీష్ మీడియం తీసుకుంటారు. సరే, మనకు గ్యాప్ ఇచ్చింది కదా, మనం ఫస్ట్ నుంచి కొంచెం తెలుగు మీడియం కదా, హై స్కూల్లో ఏముంటుంది తెలుగు మీడియం ఉంటుంది. ఇప్పుడు అంటే ఇంగ్లీష్ మీడియంలో వచ్చినాయి. అప్పట్లో మేము చదివినప్పుడు 2006 బ్యాచ్ 2008 అంటే అప్పట్లో ఏమి లేవు ఇవన్నీ. తర్వాత 2 years ఇక్కడే నేను నర్సాపురం కూలి పనికి వస్తా, శనివారం ఆదివారం పని చేసుకుంటా ఇక్కడ. ఆ డబ్బులతోటి నేను ఫీజు కట్టుకోవడం, ఇంట్లో అడక్కోకుండా, ఇంట్లో ఏమి మనం ఇబ్బంది పెట్టకుండా, ఒత్తిడి తీసుకురాకుండా కోసం మీరు ఎలా కష్టపడుతూ ఇబ్బంది పెట్టకుండా, ఇంట్లో మనం డబ్బులు వాటికి ఖర్చులకి అడగకుండా శనివారం ఆదివారం నేను పనికి వెళ్తా. 2 years కంప్లీట్ చేసుకున్నాను. ఇంటర్మీడియట్ 75% మళ్ళీ 750 అబవ్ వచ్చినాయి అనమాట. 2 years కూడా చాలా కష్టపడ్డాను, ఏదోటి ఇందులోనే మనం చెయ్యాలన్నట్టుగా. 2 years కష్టపడిన తర్వాత అప్పుడు మన ఎలాగా సిటీ కదా నరసాపురం అంటే కొంచెం మన విలేజ్ నుంచి వచ్చేసరికి కొంచెం మనిషికి బయట చుట్టుపక్కల స్కిల్స్ మారుతూ ఉంటాయి, డెవలప్ చూసి కొంచెం మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి చెందాలి అని అప్పుడు అనిపించింది అనమాట. 2010
10 వరకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది మంచి మార్క్స్ తోటి 75% తోటి. తర్వాత ఇంకా ఆలోచనలో పడ్డాను రిక్రూట్మెంట్లు. మనకి వయసు వచ్చేసి 21 ఇయర్స్ వచ్చేసినాయి అప్పటికే. అంటే ఒక డౌట్, ఇప్పుడు దీంట్లో జాయిన్ అవడానికి ఇంత ఏజ్ అని ఉందా, మీ లిమిట్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ ఏజ్ లిమిట్స్ ఉంటాయి ఇందులో. 18 ఇయర్స్ నుంచి 23 వరకు ఉంటుంది. ఆ తర్వాత మనం ఏం చేయలేము. ఆ ఏజ్ లోనే పెట్టుకోవాలన్నమాట. ఆ ఏజ్ లోపే మనం జాబ్ కొట్టాలి ఈ పోలీస్ సంబంధించింది. మిగతా అంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ అంటే ఇప్పుడు స్కూల్ టీచర్స్ కానీ వీళ్ళకి కొంచెం ఏజ్ లిమిట్ బాగుంటది అనమాట, వేరు ఉంటాయి. కానీ ఇది మాత్రం ఆ టైంలోనే దాన్ని పెట్టుకోవాలన్నమాట. మిగతా వాటితో కంపేర్ చేస్తే పోలీస్ ఉద్యోగానికి ఏంటంటే కొంచెం ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ వయసులోనే మనకి ఈ డిపార్ట్మెంట్ లో ఈయన డ్యూటీ చేయగలడు అన్నాళ్ళకి ఒక రూల్ అన్నమాట. దాని వలన మనం ఆ ఏజ్ లోనే కట్టుకోవాలి అన్న కసి అంతా ఉంటుంది అనమాట. ఆ తర్వాత మరి ఎన్ని సంవత్సరాలు అయింది ఇంటర్మీడియట్ అయ్యాక? ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను అప్పుడు కొంచెం బయట తెలియడం జరిగింది నాకు కూడా ఇన్ఫర్మేషన్. బయట ఇలా ర్యాలీలు జరుగుతున్నాయి, ఆర్మీకి వెళ్ళాలి అని. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, బాగా అవుతాడు, ఆడి ఇన్స్పిరేషన్ అనమాట. ఇప్పుడు వరకు నేను పేరు చెప్పండి చూస్తారు కదా, కొల్లా పెద్దిరాజ్ అని మా బావ అవుతాడు, రిలేటివ్సే. ఆడు కంబైన్ స్టడీ చేసి వాళ్ళు ఆడు కొన్ని నాతో కంబైన్ ఏదైనా మాట్లాడతా చాలా ఫ్రెండ్షిప్ ఉండేవాడు అప్పట్లో. వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ సిఆర్పిఎఫ్ జవాన్ అనమాట. ఎన్సిసిలో మన నరసాపురంలో కూడా బాగా మంచి అప్పట్లో ఎన్సిసి పీరియడ్లో కూడా ఢిల్లీ వరకు కూడా వెళ్ళడం జరిగింది ఆయన. అక్కడ పెద్దల చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ బావకి ఆయన ఇన్స్పిరేషన్. ఈయన నాకు చెప్తా ఉండేవాడు అనమాట. ఆ బావ కూడా బాగా వ్యవసాయం చేసి అక్కడ వరకు వెళ్ళాడు, కష్టపడి పైకి వెళ్ళిన వాళ్ళు. తర్వాత ఈ బావ ఎలా అనేవాడు అనమాట, ర్యాలీలు జరుగుతున్నాయిరా అక్కడికి వెళ్ళి అటెంప్ట్ చెయ్యి, నువ్వు హైట్ ఉంటావు, నువ్వు బాగా రన్నింగ్ వేయగలదు, వెళ్ళి అటెంప్ట్ చెయ్యి అని అనేవాడు. ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను ఫస్ట్ కూడా హైట్ వెయిట్ కూడా ఉంటుందా? హైట్ వెయిట్ చెస్ట్ కూడా ఉండాలన్నమాట. అంటే దానికి కొలతలు ఉంటాయి దానికి హైట్ 170 పైన ఉండాలన్నమాట. 170 అంటే ఎక్కడైనా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఏమేమి వచ్చినాయా? ఏదైనా రిజెక్ట్ నాకు అవ్వలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ హైట్ కాబట్టి. మా నాన్నగారు హైట్, దాని మీద ఇంకా మేము ముగ్గురు అన్నదమ్ములు కూడా హైట్ ఉంటాం. హైట్ ప్రాబ్లం ఎక్కడ రాలేదు. వెయిట్ నాకు ఏంటంటే 50 kg అబవ్ ఉండాలి. నేను చాలా సన్నగా ఉండేవాడిని, చిన్నప్పటి నుంచి సన్నగా ఉండేవాడిని. 49 kgs వచ్చాను అనమాట. ఆర్మీ రిక్రూట్మెంట్కి ఒక చోట వెళ్తే 49 వచ్చాను. 1 కిలో రావాలి, నాకు తెలిసి 49 ఉన్నానని. 1 కిలో కోసం 2 లీటర్లు వాటర్ తాగేసి 2 లీటర్లు వాటర్ తాగిగా, ఎందుకంటే వెయిట్ పెరగాలి అక్కడ, 50 kgs ఉండాలి అక్కడ, లేకపోతే నిన్ను డిస్క్వాలిఫై చేసేస్తారు. చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఆర్మీకి సంబంధించి. అంటే నేను ఇప్పుడు చేసే జాబ్ ఏంటంటే సిఎస్ఎఫ్. నేను ఈ ఆర్మీ కోసం పోస్ట్ నేను చెప్తున్నాను. నేను 3 రిక్రూట్మెంట్లు వెళ్ళాను అనమాట, అటెంప్ట్ చేశాను. ఆ 3 అవ్వలేదు నేను. నాకు ఫస్ట్ గోల్ ఏంటంటే ఆర్మీ మీద, ఆర్మీ జీడీ బాగుంటుంది అనమాట. అప్పుడు అందరికీ ఆర్మీ అంటే ఒక ఇది కింద ఉంటుంది అనమాట అప్పట్లో. ఇది ఇక్కడ నర్సాపూర్ వరకు ఓకే, ఇలా అయింది, నర్సాపూర్లో సెలెక్ట్ అయ్యారు. తర్వాత మరి దీనికి పైన ఏమన్నా ఉంటాయి అక్కడ? ఇప్పుడు నేను చేసేదా, నేను మీకు జాబ్ రావడానికి అక్కడ ఏమన్నా కష్టపడ్డారా? బయట ఇక్కడతోనే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వరకు ఉన్నాయి హైట్లు వెయిట్లు. నేవీలో చేశారా? ఇక్కడ నేవీలో లేదు, ట్రైనింగ్ ఉంటది కదా, ట్రైనింగ్ ఉంటుంది. నేను ఆ 3 అటెంప్ట్లు ఆర్మీలో ట్రై చేశాను. ఆ 3 అటెంప్ట్లు రన్నింగ్, మెడికల్ ఇవన్నీ అయిపోయేవి. లాస్ట్ లో ఎగ్జామ్ ఉంటది అనమాట. ఆ ఎగ్జామ్ అటెండ్ చేసామంటే ఇంకా పాస్ అయిపోయినట్టే, ఇంకా జాబ్ వచ్చేసినట్టే. 1 month 2 months లో నీకు కాల్ లెటర్ వచ్చేస్తుంది. అక్కడ ఏం జరిగిందంటే నాకు అప్పుడు హిందీలో ఉంటుంది అది పేపర్. మనకి హిందీ అంత అవగాహన లేదు. 10th అయిన తర్వాత ఇంటర్ అయిన తర్వాత మనకి ఎక్కువగా హిందీ అంటే మనకు కొంచెం డౌన్ గానే ఉంటుంది. మనం ఏంటంటే మనం తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది, కానీ హిందీలో కొంచెం మనం తప్పు అనమాట. ప్రాంతీయ భాష మీద అవగాహన ఉంటుంది, కానీ జాతీయ భాష నార్త్ సైడ్ వాళ్ళు అనుకో, నార్త్ ఏరియా వాళ్ళందరూ హిందీ ఎక్కువ పట్టు ఉంటుంది వాళ్ళకి. ప్రతిదీ హిందీలో మాట్లాడుకుంటారు, ప్రతిదీ ఇందులోనే అటెంప్ట్ చేసుకుంటారు. అలాగే ప్రాంతీయ భాష జాతీయ భాష కూడా దగ్గరగా ఉంటుంది. అవును. అలా 3 అటెంప్ట్లు కూడా నేను అన్ని బాగా వెళ్ళడం, లాస్ట్లో ఈ పేపర్లో తిరిగి వచ్చేయడం. అలా 3 అటెంప్ట్లు, విజయవాడ ఒకటి, విశాఖపట్నం ఒకటి, కాకినాడ ఒకటి. ఈ రోజు సాయంత్రం వెళ్ళి లైన్లో కూర్చుంటే రేపు నీకు మధ్యాహ్నానికి
ఒక మంచిలు తాగడం కానీ బయటికి వెళ్ళడం కానీ ఏమీ ఉండవు. లైన్లో ఉండాలి. రేపు మధ్యాహ్నం రన్నింగ్ వేయడానికి ఈ రోజు సాయంకాలం నుంచి లైన్లో కూర్చుని ఉండాలి. ఈ రోజు కూర్చుంటే రేపు మధ్యాహ్నానికి నీకు రన్నింగ్ పిలుస్తారు. అంటే ఈరోజు మరి ఏమీ లేదు. బ్యాగ్ లో పట్టుకుని ఏమైనా పట్టుకెళ్తే నీ దగ్గర పెట్టుకుని తినడమే. అక్కడి నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయావు, నీ ప్లేస్ మళ్ళీ ఉండదు. ఓహో, ఇంత కష్టం. నైట్ అంతా అలాగా ఏంటి అయ్యా మంచి ప్లేస్లు అంటే కాదు, డ్రైనేజీల పక్కనే, రోడ్ల పక్కనే అలా లైన్ ఉంటుంది అనమాట లోపల పంపించడానికి, గ్రౌండ్ లో లోపలికి రేపు రన్నింగ్ ఉందానికి మించుకుని. అలాంటి రన్నింగ్ కూడా చాలా కష్టాలు పడాలన్నమాట ఈ జాబ్ కొట్టాలంటే. అలా రన్నింగ్ వేసాం అప్పుడు, అది ఆర్మీకి సంబంధించి. రన్నింగ్ వేసి మార్నింగ్ 6కి నీకు పరాగొడుపు ఇంకేం తినకోకుండా తినలేము కూడా. రన్నింగ్ వేయాలంటే ఏం తిన్నాం అనుకో, లోపల పొట్టలో నీకు గ్యాస్ వచ్చి లేకపోతే నీకు లోపల అజీవంగా ఉండి నువ్వు రన్నింగ్ వేయలేము అనమాట. ఖాళీ కడుపుతో రన్నింగ్ వేస్తే మీరు అలాంటి రన్నింగ్ వాటిలో ఎన్నిసార్లు వచ్చినాయి అలా మీకు? రన్నింగ్ అంటే నేను ప్రాక్టీస్ ఇంటి దగ్గరే చేశాను. మా రోడ్డు ఉంటుంది చాంపులపాలెం, అలా మోడీ అలా కరించెట్టుకున్న రోడ్డు ఉంటుంది. ఇలాంటి రిక్రూట్మెంట్లు ఉండగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ముందు ఒక వారం రోజులు నేను ప్రాక్టీస్ చేసేవాడిని. మార్నింగ్ ఒకవేళ ఎవరైనా ఊళ్ళో చూస్తారేమని చెప్పి మార్నింగే 3:30కి 4:30కి లెగిసేసి వెళ్ళిపోయి సైకిల్ అక్కడ రోడ్డు మీద పెట్టి, అప్పుడు ఆ రోడ్డు కూడా చాలా గోతుల రోడ్డు అనమాట. ఇప్పుడు చాలా హైవే వేసినట్టు వేసేసరిలే. అప్పట్లో నేను షూ కూడా కాకుండా మామూలు నార్మల్ కాలుతోటి, ఒంటి కాలుతోటి, అంటే షూ కూడా అప్పుడు కొనుక్కోలేదు నేను. నార్మల్ కాలుతోటి ఒట్టి కాలుతోటే రన్నింగ్ చేసి నేను ప్రాక్టీస్ చేసి ఉన్నాను అనమాట. మళ్ళీ పొద్దున్న తెల్లారేసరికి 5:30 కల్లా మళ్ళీ సైకిల్ వేసుకుని ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంట్లో తెలియకుండా పడుకునేవాడిని, వెళ్ళి వచ్చినట్టు కూడా తెలియకుండా. అలా ప్రాక్టీస్ చేసేవాడిని. రన్నింగ్ అంటే ఓన్ ప్రాక్టీసే, నాకేమీ నేను ఎక్కడ వెళ్ళి అటెండ్ చేయడం అలాంటివి ఏమీ లేవు. ఓన్ ప్రాక్టీస్ తోటే రన్నింగ్ అవి. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మెడికల్ ఉంటుంది కదా, మెడికల్లో ఫిజికల్గా టెస్ట్లో ఉంటాయంట, అవే ఎలా ఉంటాయి కొంచెం విన్నాను నేను. ఉంటాయి, డెఫినెట్లీగా ఉంటాయి. ఏదైనా ఇప్పుడు నార్మల్ ఎగ్జామ్ అనుకోండి, ఏదైనా టీచర్ ఉద్యోగం చేయాలన్నా, ఒక సాఫ్ట్వేర్ చేయాలన్నా, లేకపోతే వేరే సంథింగ్ చేయాలంటే ఓన్లీ ఒక పేపర్ ఐటమ్ ఉంటుంది. దాంట్లో నీకు మార్క్స్ బాగా వచ్చినాయి అనుకో, నువ్వు క్వాలిఫైడ్, నీకు జాబ్ వచ్చేసినట్టే. ఈ పోలీస్ సంబంధించి ఏంటంటే అందరికీ తెలిసిందే, నీకు గ్రౌండ్ వర్క్ ఉండాలి, అంటే రన్నింగ్లు అన్ని మొత్తం అన్ని క్వాలిఫై అవ్వాలి. అండ్ ఫైనల్ గా నీకు మైండ్ కి సంబంధించి కూడా ఎగ్జామ్ ఉంటుంది. అంటే మనిషి ఫిట్ గా ఉన్నాడా లేదా, మైండ్ పరంగా కూడా ఫిట్. ఎగ్జామ్ అందులోనూ పేపర్లోనూ పాస్ అవ్వాలి, అండ్ గ్రౌండ్ విధంగానూ పాస్ అవ్వాలి. ఈ రెండు పాస్ అయితేనే మీరు ఫైనల్ రిజల్ట్ లో సెలెక్ట్ అవుతారు పోలీస్ సంబంధించి. ఇప్పుడైతే కాంపిటీషన్ చాలా దారుణంగా ఉంది. అప్పుడు కూడా మేమున్న టైంలో కూడా అప్పుడు కూడా అలాగే ఉండేది కాంపిటీషన్. ఈ మొత్తం ఇదంతా ప్రాసెస్ అంతా సెలెక్ట్ అయిపోయో ఇదంతా ఒక ఎత్తు. మెడికల్ సంబంధించి ఉంటుంది మాకు, అది ఒక ఎత్తు అనమాట. మెడికల్ ఎంత కష్టపడి నువ్వు రన్నింగ్ చేసి జాబ్ కొట్టి పేపర్లో కూడా పాస్ అయ్యి నీ మెరిట్లో పేరు వచ్చి లాస్ట్లో మెడికల్లో మాకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మెడికల్ చాలా హార్డ్గా ఉంటుంది. మెడికల్ అంటే జాబ్కి వెళ్ళక ముందు, సెలెక్ట్ అయ్యే ముందు మెడికల్ జరుగుతుంది. ఒక 3 days పిలుస్తారు, నీకు కాల్ లెటర్ వస్తుంది అనమాట. బై కాల్ లెటర్ అంటే అది కూడా ఒక సన్నివేశం ఉంది. నాకు కాల్ లెటర్ వచ్చింది కూడా నాకు తెలియదు. నాకు జాబ్ నేను సెలెక్ట్ అయిపోయానని చెప్పి అదే మెడికల్కి రమ్మని ఫైనల్ దానికి నాకు కాల్ లెటర్ వచ్చింది. మా పోస్ట్ మ్యాన్ ఇవ్వలేదు అనమాట, తెలియక. అంటే మనకు అంత ముందు పోస్టులు ఎక్కడ అంత అవగాహన ఉండేది కదా. నాకు పోస్ట్ వచ్చి నరసాపురం వచ్చేసి ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ అప్పట్లో ఈ వాట్సాప్లు అన్ని చాటింగ్ లేదు కదా, ఉండేది కదా అప్పట్లో. నా ఫ్రెండ్స్ ఎవరో ఫోన్ చేసి చెప్తారే ఇలాగా మెడికల్ జరుగుతుంది, నీకు వచ్చేసి ఉంటుంది, మా అందరిది పలానా డేట్ నడుస్తుంది అని అన్నారనమాట. అప్పుడు నేను వెళ్ళి మన సీతారాంపురం వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో అడిగితే, సరే ఇలాగ మాది వచ్చింది అని అంటే, అవునమ్మా ఇది వచ్చింది అని అన్నారు. నా పేరు మీద చూడండి అంటే, అప్పటికి 2 days అయిపోయింది. నా డేట్ ఇచ్చేసి అక్కడ సికింద్రాబాద్లో 2 days అయిపోయింది. అప్పటికప్పుడు ఇంట్లో ఏం చెప్పకుండా టప్మని రెడీ అయ్యి వెళ్ళిపోయి అక్కడికి, సరే ఇదిగో నా పలానా ఈరోజు వచ్చింది, నాకు ఇలా జరిగింది. దాటిపోయింది. దాన్ని అంటే మనకు తెలియదు, అది ఒక 1 week వరకు టైం ఉంటుంది. అంటే మనిషికి ఇలా ఒకవేళ జరగకపోయినా ఏమవ్వకపోయినా సమ్ రీజన్స్ వల్ల 1 week అక్కడికి రీచ్ అవ్వకపోయినా లాస్ట్ లో చేస్తారన్నమాట, వదిలిపెట్టరు. ఇంతవరకు కష్టపడి మనం జాబ్ వచ్చింది. సికింద్రాబాద్ మెడికల్ జరిగింది. అది 3 రోజులు కఠినంగా ఉంటుంది అనమాట. చెప్పకూడదు కానీ మొత్తం ఒంటి మీద పైన డ్రెస్ ఉండదు ఇంకెలాగ 3 days. మెడికల్ అంటే 3 days ఉండాలి. 3 days 1 day అయితే ఇది కఠినంగా ఉంటుంది. 2 days ఏంటంటే మీకు
యూరిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ మీకు షుగరా లేకపోతే మొత్తం అవి అన్నీ ఒక 2 days జరుగుతుంది. ఓకే ఓకే. ఇప్పుడున్న తిండి ప్రభావాన్ని బట్టి మార్పులు వస్తున్నాయి. వీటిలో ఏదైనా లోపం ఉంటే రిజెక్ట్ చేస్తారా? రిజెక్ట్ అంటే మీకు ఒక టైం ఇస్తారు, ఒక 6 నెలలు కానీ ఒక 3 నెలలు కానీ అన్ఫిట్ చేసి ఒక రీమెడికల్ టైం అని ఇస్తారనమాట. అది రివర్స్ అవుతే మనం యాక్సెప్ట్ చేస్తారు. ఆ 3 నెలల్లో నీకు ఉన్నది ఏదైనా లోపం ఉంటే తగ్గించుకుని, అంటే నార్మల్ నీకు చెయ్యి పోయి లేదా కాల్ ఏదన్నా మళ్ళీ ఏదైనా ప్లేట్లు వేస్తే అవి అయితే ఇంక రిజెక్టెడ్ అవి ఏదన్నా అవి అట్ల వల్ల ఇంక అవ్వదు. అది మళ్ళీ అక్కడ 3 నెలల్లో నువ్వు మళ్ళీ ఎలా నార్మల్ కాల్ చేసుకుని తీసుకురాగలదు, అది ఉండదు అనమాట. మిగతా అట్లా అయితే ఏదైనా నీకు కొద్దిగా నీకు కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే బ్లడ్లో నీకు కొంచెం ఇది తక్కువ ఉంది, ఏదైనా ఫింగర్ కొంచెం ఇది సరిగ్గా పని చేయట్లేదు ఫింగర్ అంటే ఫిజికల్ గా ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ ఉండకూడదు, పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. అడిగి డిపార్ట్మెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ అంటే నేను స్టేట్ గవర్నమెంట్ అని ఇదని అన్నట్టు ఎంత తాపత్రయం ఉన్నా ఏమున్నా మనం మాత్రం ఇది మాత్రం కరెక్ట్గా ఉండాలి. అట్లా ఎటువంటి ఉండవు. అక్కడ హైట్ ఎలా ఉంటదంటే ఒక తీగి పెడతారు, ఓకేనా, అటు ఇటు తీగి పెడతారు, ఆ తీగి టచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ నుదుటి వరకు టచ్ అవ్వాలి. టచ్ అవునోడు పక్కకు లాగుతాడు, టచ్ అవునోడు కింద నుంచి పెట్టి పేడ వెళ్ళిపోవచ్చు. ఎగ్జిట్ ఇక్కడ తగిలినోడిని చెయ్యటిని ఇటు పక్క లాగుతారు అనమాట. మళ్ళీ నాది ఈ చెస్ట్ కొలిసినప్పుడు నేను చాలా సన్నంగా ఉండేవాడిని. 75 రావాలి, 75 సెంటీమీటర్స్ రావాలి. 75 నుంచి కిందకు వస్తే నో, రిజెక్టెడ్. 75 నుంచి నువ్వు ఊపిరి బిగి అంటే బ్రీతింగ్ అంటారు, బ్రీతింగ్ తీస్తే ఒక 5 సెంటీమీటర్స్ పెరగాలన్నమాట. నాకు ఏం చేసాడు, నార్మల్ టేప్ ఉంటాయి, మనం మిషన్ కుట్టి టేపులు ఉంటాయి, అవి అయితే పర్వాలేదు సాగిపోతాయి, మనం ఎంతైనా కొంచెం అనేసరికి సాగుతాయి. రేక్ టేప్ పెడతారు సెంట్రల్ గవర్నమెంట్లో. రేక్ టేప్ తెలుసు కదా, తాపి మేస్త్రి దగ్గర ఉంటుంది, అది నువ్వు ఎంత గింజుకో అలాగే ఉంటుంది. 75 నేను ఫస్ట్ పెట్టాను. నార్మల్గా కొంచెం నాకు డౌట్ వచ్చి ఫస్ట్ అయి కొడితే కొంచెం బ్రీతింగ్ పెరుగుతుంది, పెట్టాను. వాళ్ళు హిందీ వాళ్ళు కదా, హిందీ వాళ్ళు కొలతలు తీసుకునే వాళ్ళు హిందీ వాళ్ళు ఉంటారు సార్లు. అయితే 75 వచ్చింది. తర్వాత అక్కడ హోల్డ్ చేసి ఇంకొక 5 సెంటీమీటర్స్ నువ్వు పెంచాలన్నమాట బ్రీతింగ్లో. చెస్ట్ పెరగాలి 5 సెంటీమీటర్లు. ఈ 5 సెంటీమీటర్లకి నేను మొత్తం పెట్టాను ఒకసారి, ఎలాగ అన్నాను అంత ఒకేసారి యూజ్ చేయాలన్నమాట బ్రీతింగ్ అందని. అయితే రాలేదు. జావ్ అన్నాడు సార్. జావ్ అంటే వెళ్ళని అలా ఏదో చెప్తారు కదా, మనకు అప్పుడు హిందీ రాదు కదా, అర్థం కాలేదు. వెళ్ళి నాకులాగా అంతకుముందు అవునాడికి ఒకటి వెళ్తే పుషప్స్ కొడుతున్నారు అనమాట. పుషప్స్ కొడుతున్నా నన్ను కూడా అలాగే అన్నంటారు ఆయన అని చెప్పి మళ్ళీ వెళ్ళి కొంచెం ఒక 5-10 కొట్టి మళ్ళీ నిలబడ్డాను. ఆజా అన్నారు. వెళ్తే ఇంకొకేసారి నేను సాయిబాబుని ఎక్కువగా నమ్ముతాను. సాయిబాబు తండ్రి అవ్వాలి సార్, అయిపోవాలి, నాకు చాలా కష్టం. లాస్ట్ ఛాన్స్ అన్నమాట నాకు, లాస్ట్ ఛాన్స్. నాకు 23 సంవత్సరాలు దాటేస్తున్నాయి. ఇంకా లాస్ట్ ఇది అవ్వకపోతే నాకు జాబ్ ఇంకా నేను మళ్ళీ కూలి పని చేసుకోవడమే. ఇంకా నేను సాయిబాబు తండ్రి అవ్వాలి అని మొక్కేసుకుని ఒకసారి ఇంకా మొత్తం ఊపిరి ఆపేసాను అనమాట. ఇంకా అలాగా ఆడికి వచ్చింది 80 సెంటీమీటర్లు వచ్చేసింది సార్కి. ఆడు భయపడిపోయాడు, ఏంటి మొత్తం ప్రాణం వదిలేస్తాడు ఏంటని చెప్పి భయపడిపోయాడు ఆయన. ఓకే జాబ్ అన్నారు అనమాట. మేము 18 మంది వెళ్తే 18 మెంబర్స్ వెళ్తే 5 సెలెక్ట్ అయ్యాం మా బ్యాచ్లో. 300 మందిని రన్నింగ్ వదిలేరు. 5 కిలోమీటర్లకి 6 కిలోమీటర్లు పెట్టారు. 25 మినిట్స్ ఉంటుంది. 25లో 1 మినిట్ తగ్గించేసి 24 పెట్టారు. అంత కష్టంలో కూడా వేసే 300 మందిని ఒక రౌండ్లో వదులుతారు. వదిలితే మేము ఒక 6-7 సెలెక్ట్ అయ్యాం ఫైనల్కి. రన్నింగ్ నుంచి, చెస్ట్ కాడి నుంచి, హైట్ కాడి నుంచి మొత్తం ఇవన్నీ అయ్యేసరికి ఫైనల్గా మిగిలిన వాళ్ళని ఒక 7-6 మిగిలేం అనమాట 300 మందిలో. అంత కఠినంగా ఉంటుంది రిక్రూట్మెంట్లు అంటే. ఇంకా అది ఫైనల్, అది ఫైనల్. అది మెడికల్ తర్వాత మెడికల్ అనమాట. నేను మెడికల్ చెప్తా, ఈ మధ్యలోకి వెళ్ళాను కదా. మెడికల్ వచ్చేసరికి టాపిక్ అక్కడ ఉన్నాం మనం. మెడికల్లో 2 days ఇవన్నీ ఉంటాయి. తీసుకెళ్ళి యూరిన్ టెస్ట్లు ఇవన్నీ 2 days చేస్తారు. లాస్ట్ ఫైనల్ డే నీకు అండర్వేర్ తోటి 1 day అంతా కూర్చోబెడతారు. మార్నింగ్ 6 కాడి నుంచి ఈవినింగ్ 6 వరకు. ఫుడ్ ఏముండదు అసలు. ఫుడ్ నీకు మన గెస్ట్ ఏంటి అక్కడ, మన గెస్ట్ కాదు కదా, అలాగే జాబ్ కోసం వెళ్ళాం. జాబ్ కట్టాలంటే చాలా కష్టపడాలన్నమాట. వీటికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి చాలా హార్డ్ గా ఉంటాయి. ఉండాలి. అదేంటి నీకు జాబ్ కావాలంటే నువ్వు ఇంత కష్టపడి నువ్వు రన్నింగ్ లేసావు, ఇంత ఎగ్జామ్ పాస్ అయ్యావు, నువ్వు అన్ని చెంది లాస్ట్ నువ్వు 2 గంటలు కూర్చొని నేను వెళ్ళిపోతానంటే సాగనంపుతారు. నీ బదులు ఇంకొకటి వస్తాడు, ఇంకొకటి సీట్ దొరుకుతుంది.
ఇంకొకటి బయట ఎంత కాంపిటీషన్ ఉంటుంది. అయితే అక్కడ లాస్ట్ రోజు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అండర్వేర్ తోటి ఉండాలి ఉంచారు మమ్మల్ని. అవి కూడా టెస్ట్లు ఉంటాయి అనమాట. సార్లు మొత్తం నీకు లైట్ వేసి మొత్తం చీకటి గదిలో లైట్ వేసి చెక్ చేస్తారనమాట. ఈ కాళ్ళు అవి ఎవరికన్నా ఏమన్నా లేదా ఇక్కడ బెండ్ ఉందా, కొంతమంది కాళ్ళు అంకురు ఉంటాయి కదా అలా ఉన్నా ఇలా చాపి ఇలా కొడతారు, స్కేల్తో కొడతారు పైనుంచి కిందకి. అంటే ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు. అసలు స్కేల్ ఎట్టి మధ్యలో తీసుకెళ్తారు. అంటే దీనికి టచ్ అవ్వకూడదు. కొంతమంది కాళ్ళు తిరిగి ఉంటాయి కదా, రన్నింగ్ వేసేస్తారు. కానీ వాళ్ళు మళ్ళీ తర్వాత విధుల్లోకి వెళ్ళిన తర్వాత, డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళకి ఫిట్ గా ఉండాలన్నమాట. ఎనీ టైం ఫింగర్స్ కానీ ఏమైనా వంకర్లు ఉన్నా, కొంతమంది నరాలు తేలిపోతాయి కదా ఇలాగా, అవి వెరికోస్ ఒకటి ఉంటుంది, అది కూడా తీసుకుంటారు. తీసుకోరు. అది ఒక 3 నెలలు 6 నెలలు రీమెడికల్ ఇస్తాడు. అప్పుడు నువ్వు కంప్లీట్ చేసుకుని వస్తే ఓకే, లేకపోతే లేదు. అది కూడా మళ్ళీ ఇంకొక మెయిన్ ఏంటంటే టాటూస్ బాగా ప్యాషన్ అయిపోయింది కదా ఇప్పుడు. చాలా మంది ఏంటంటే ఇక్కడ వేయించుకోవడం ఇలా వేయించుకోవడం చేస్తారు. పాపం మళ్ళీ కష్టపడతారు, గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి డ్రీమ్ ఉంటుంది పోలీస్ అవ్వాలి. కానీ దానివల్ల చాలా మంది, నేను యూత్కి ఇచ్చేది ఏంటంటే ఎవరైనా అడిగితే కనుక ముందు టాటూస్ అవి ఉంచుకో. అంటే మనం పోలీసు ఇలా ఇందులో చెయ్యాలి అని ఉంటే టాటూస్ జోలికి వెళ్ళకూడదు. టాటూస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లెయిన్ ఉండాలి, నీ బాడీ మొత్తం ఫైనాన్స్ కిందకి ఫిట్ గా. ఇలాంటి సంఘటనలు ఎదురైనాయా? అంటే మాతో పాటు చేస్తే అవ్విందా? అవ్వలేదు. మాతో పాటు వచ్చిన వాళ్ళు పాపం కష్టపడి అంత రన్నింగ్ ఫిట్ నెంబర్ 1 రన్నింగ్ వేసి ఈ టాటూల వల్ల కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కూడా ఉన్నారు. చాలా ఉన్నాయన్నమాట. ఒక గోల్ సక్సెస్ అవ్వాలంటే ఇన్ని వదులుకోవాలి. అవునవును, ఇంత ఉండాలన్నమాట. ఇన్ని పరీక్షలు ఉన్నాయి, చాలా కష్టం. చాలా. అప్పుడు మీకు ఇవన్నీ అయ్యేటప్పటికి జాబ్ ఎప్పటికి ఓకే అయింది? 2013లో జరిగింది ఇదంతా. 2012 ఎగ్జామ్ రాశాను నేను. 2013లో ఇవన్నీ మెడికల్ అవని. తర్వాత 2 years గ్యాప్ వచ్చేసింది మళ్ళీ. 2013 నుంచి 2 years. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏంటంటే నీకు మొత్తం అంతా అయిపోయావు, నాకు తెలుసు, నేను ఫిట్ అయిపోయాను, మొత్తం నాకు జాబ్ వచ్చేసిందని తెలుసు. కానీ నీకు కాల్ లెటర్ పిలవడానికి, నువ్వు ట్రైనింగ్ పిలవడానికి నిన్ను 3 సంవత్సరాలు టైం పడుతుంది. ఓహో, నేను ఊర్లో అందరికి చెప్పుకోలేను జాబ్ వచ్చేసింది, అంటే నాకు ఇది ఇలా ఉంది, నేను ఇది చేస్తున్నాను చెప్పుకోవడానికి ఆప్షన్ లేదు. చూసే వాళ్ళకి ఏం చేస్తున్నాడు అనేది అలా ఉంటది అనమాట. అప్పుడు కూడా నేను ఏం చేశాను, సరే నాకు మాత్రమే తెలిసి, ఇంట్లో కూడా నేను చెప్పుకోలేదు ఇలా జాబ్ వచ్చిందని. ఎవరు నమ్మరు, లెటర్ కోసం వెయిటింగ్. మనం ఎంత కష్టపడ్డామో మనకు తెలుసు. అందరూ ఒకవేళ ఈడేంటి పోలీస్ అంటున్నాడు, పోలీస్ అయిపోడు, ఎలా అయిపోడు, ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడు, పని చేసుకుంటా ఉండేవాడు, పోలీస్ అయిపోయాడు. సాధారణంగా పల్లెటూరులో విమర్శలకు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది. అవి కూడా పడ్డాను నేను, చాలా అవి కూడా జరిగినాయి, చెందినాయి. అయితే మళ్ళీ 2 years ఇంటికాడ ఉంటే ఇలా చిరాగ్గా ఉంటుంది అని చెప్పి నేను వర్క్ వెళ్ళిపోయాను అనమాట. వర్క్ మేము వాటర్ ట్యాంక్ వర్క్ ఎక్కువ చేస్తారు, మా శాంపూర్ పొలం కానీ పక్కన చుట్టుపక్కల గ్రామాలందరూ చేసి మళ్ళీ ఇందులోకి వెళ్ళారు. వాటర్ ట్యాంక్ వర్క్ చేసేవాడు నేను. అంతకుముందు 2 years ఇలా బయటకు వెళ్ళిపోయి బిల్డింగ్ పనులు చేశాం కదా. ఆ తర్వాత మా ఊళ్ళో అందరూ ఎక్కువగా వాటర్ ట్యాంక్స్ వర్క్ చేస్తారు. నేను కూడా ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాను అనమాట. ఈ గ్యాప్ లో ఎందుకులే, కొంచెం పని చేసినట్టు ఉంటది, మనం మనిషికి కూర్చుని తింటే మనకి ఎక్కడ వెనకాల అంత బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి వర్క్కి వెళ్ళిపోయి అక్కడ కూడా మంచిగా నేను ఎక్కువగా విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, అటు ఒంగోలు, ఇవన్నీ బయట ఎక్కువ తిరిగేసాం. ఇవన్నీ అంటే మనం ఏదో చేసుకున్నాం మనకి వచ్చేస్తుందని కూర్చోకుండా మళ్ళీ కష్టపడి తత్వాన్ని బయటకు తెచ్చారు. నేను వర్క్ చేసుకుంటానే కూడా అక్కడే కూడా రన్నింగ్ లో వేసుకుని ఉన్నాను అనమాట. ఏమైనా రిక్రూట్మెంట్లు వస్తే అక్కడ నుంచి వచ్చేసేవాడిని. ఫలానా నాకు పని ఉందని చెప్పేసి ఇంటి అక్కడ చెప్పేవాడిని కాదు, నేను పలానా జాబ్కి వెళ్తున్నాను, రన్నింగ్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తాగా పొద్దున్నే లేచిపోయి రన్నింగ్ చేసేసి. తర్వాత జాబ్ ఏ సంవత్సరం వచ్చింది? 2015 నాకు కాల్ లెటర్ వచ్చింది, ఫిబ్రవరిలో. అప్పుడు కూడా నేను నా కాల్ లెటర్ ఇదంతా జరుగుతున్నప్పుడు మా ఫ్రెండ్స్కి కాల్ లెటర్ వచ్చినప్పుడు నేను వర్క్ దగ్గరే ఉన్నాను, వైజాగ్ వర్క్ దగ్గర ఉన్నాను అనమాట. అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఈ కాల్ లెటర్ తీసుకుని ఒక్కరోజు కూడా ఆగకుండా వెంటనే టప్మని. అంటే కొంచెం ఇంకా ఈ కాల్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ సైన్లు అయ్యి ఉంటాయి, మన ఏమంటారు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కానీ, మన లోకల్లో మన ఏమంటారు ఎంఆర్ఓ గారు కానీ, ఇవన్నీ సైన్లు ఉంటాయి అన్నమాట. వీళ్ళు సైన్లు అన్ని కంప్లీట్ చేయాలి. నా పోలీస్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. నీ మీద ఏమన్నా ఇది ఒకటి, ఇంకొకటి యూత్కి ఎవరైనా పోలీస్ అవ్వాలని అనుకున్న వాళ్ళకి
క్లీన్గా ఉండాలన్నమాట. ఏమి రికార్డ్స్ క్లీన్గా ఉండాలి. నువ్వు ఏదైనా గొడవలకు వెళ్ళడం కానీ ఏదన్నా వాటిలో కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదు. నువ్వు చాలా కేసులు అన్నది ఉండకూడదు, ఏ విధమైన కేసులు ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కూడా మనకి ఇంత జాబ్ వచ్చేసింది, మనకి వెరిఫికేషన్ ఉంటుంది, పోలీస్ వెరిఫికేషన్. అక్కడ నీది ఏదైనా చిన్న మచ్చ ఉందనుకో రిజెక్టెడ్, నీకు పిలవడం నిన్ను ఇంకా. వీళ్ళు అక్కడ పైకి రిపోర్ట్ పంపిస్తారు, పలానా వ్యక్తి పలానా కేసులో ఉన్నాడు అని చెప్పి పంపిస్తారు. అక్కడి నుంచి క్యాన్సిల్ చేస్తారు అన్నమాట మన పోస్ట్. అలా అనమాట. నాకు మొగల్తూరు వెరిఫికేషన్ పిలిచారు. మనకి ఏమి లేవు, చిన్నప్పటి నుంచి మనం పని చేసుకున్నాం, లేకపోతే ఇవే అంతే. అక్కడ అంత క్లీన్ సిటీ మంది, క్లీన్. తర్వాత ఇక నరసాపురం కూడా సిఐ గారి ఆఫీస్కి అవి పిలిచారు. అప్పుడు నాకు మళ్ళీ మనకు తెలియకుండా ఒక ఇద్దరు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు చుట్టుపక్కల, వీళ్ళు ఏమైనా గొడవలు పెట్టుకుని మనిషిలా లేకపోతే ఏంటని, ఈ టైప్ కూడా ఉంటుంది. అర్థమైందా? మనం అక్కడికి అది కూడా ఎంక్వైరీ కూడా చేసుకుంటారు, మనకు తెలియకుండా చేసుకుంటారు అనమాట. వచ్చి అడిగి తెలిసేసుకుని వెళ్ళిపోతారు, అదే విషయం తెలియదు మనకి. అది కూడా జరుగుతుంది. అదంతా అయిపోయిన తర్వాత కాల్ లెటర్ తీసుకుని నేను ఈ సైన్లు అన్నీ పెట్టించుకుని రాజస్థాన్ వచ్చింది నాకు ట్రైనింగ్ సెంటర్. 11 నెలలు ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట మాకు. రాజస్థాన్ చాలా హార్డ్గా ఉంటుంది. అక్కడ ఎండ ఎక్కువ, చలికి చలి ఎక్కువ, వర్షానికి వర్షం ఎక్కువ. వర్షం కొంచెం తక్కువలే, ఈ రెండు ఎక్కువ. చలి బేవచ్చింగా ఉంటుంది, ఎందుకంటే మిడిల్లో కదా, మన ఇండియాలో మిడిల్ రాజస్థాన్. దానికి చలి అయితే మరి దారుణంగా ఉండేది, ఎండలో బేవచ్చింగా ఉంటుంది. రాజస్థాన్ ఎడారిలో అయితే మనకు ఐడియా ఉంటుంది కదా, ఎడార్లు ఎక్కువ ఉంటాయి, అక్కడ ఎండ ఎక్కువ ఉంటుంది. అలా ఎండ కూడా బేవచ్చింగా ఉంటుంది. ఈ 11 నెలలు అదొక పెద్ద టాపిక్. 11 నెలల ట్రైనింగ్ అనేది చాలా హార్డ్గా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏమైనా సరే హార్డ్గా ఉంటాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. మాది పారామిలిటరీలోకి వస్తుంది. మాది పారామిలిటరీలోకి ఏమేమైతే ఉంటాయంటే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, మా సిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ ఇలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి అస్సాం రైఫిల్స్, ఏఆర్, ఇవన్నీ పారామిలిటరీలోకి వస్తాయి అన్నమాట. పారామిలిటరీ ఏంటంటే ఇప్పుడు సిఆర్పి ఉంది, అడవుల్లో వెళ్తారు, ఛత్తీస్గఢ్ ఇప్పుడు ఎన్కౌంటర్లు అవి ఉన్నాయి కదా. ఈ సిఆర్పి ఏదన్నా బందోబస్తు అదంతా రిజర్వ్ పోలీస్ అనమాట, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ అంటారు దాన్ని, సిఆర్పి. అలాగా ఒక్కొక్క వింగ్ ఒక్కొక్క టైప్ అనమాట. మా సిఎస్ఎఫ్ మాది ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కువ డ్యూటీ చేస్తాం. అవి ఓఎన్జీసీ, మన నరసాపురం ఓఎన్జీసీ ఉంది. ఓఎన్జీసీలో మీరు ఎప్పుడైనా గమనిస్తే అక్కడ ఉంటారు మా పోలీసులు, సిఎస్ఎఫ్ పోలీసులు ఉంటారు. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ చెకింగ్ కూడా సిఎస్ఎఫ్ ఉంటుంది. ఇదంతా ఒక కేటగిరీకి వస్తుంది అనమాట. వేరువేరుగా ఉంటాయి, పారామిలిటరీలో కూడా వేరువేరుగా ఉంటాయి. అందులో నాది సిఎస్ఎఫ్ అనమాట, సెంట్రల్ సిఎస్ఎఫ్ పోలీస్. ఆ తర్వాత 2015లో జాబ్ వచ్చింది. అప్పుడు 11 నెలలు అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మధ్యలో 15 రోజులు మిడ్ అండ్ బ్రేక్ ఇస్తారు. 6 నెలల తర్వాత 6 నెలల మిడ్ అండ్ బ్రేక్ వచ్చినప్పుడు 15 రోజులు ఇస్తారు. 15 రోజులు ఎలా ఖతం అయిపోయి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇంటికి వచ్చారు, అప్పుడు సొంతూరు వచ్చారు. 15 రోజులకి ఇంటికి పంపిస్తారు అనమాట. 6 నెలలు మమ్మల్ని బాగా తోమి 6 నెలలను వదిలిపెడతారు అనమాట. బాగా మనిషి నేను 50 కేజీలు తెలియని 42 కేజీలు అలా అయిపోయాను అనమాట. మనిషి అసలు నీకు వెయిట్లో ఈజీగా లాస్ అయిపోతారు. కానీ ఒకసారి వచ్చిన టెస్ట్లో మళ్ళీ మీరు లాగడం వల్ల వేరే ఇంకో టెస్ట్లో ఉన్నప్పుడు దానికి దీనికి రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుందా? లేదు, అలా ఏముండదా? అర్థం కాలేదు. ఒక 2-3 టెస్ట్లు ఉంటాయి. మొదటి టెస్ట్లో ఓకే, రెండో టెస్ట్కి మీరు హార్డ్ వర్క్కి ఏదైనా తగ్గడం ఏదైనా జరిగింది అనుకో, అలా ఉంటుందా టెస్ట్లో ఆప్షన్? ఇంకా అందరూ ఫెయిల్ అయితే ఇంకా పోయినట్టే. అలా ఏముండదు, ఇంకా అన్నిట్లోనే క్వాలిఫై అవ్వాల్సిందే. అది ఎలా మెయింటెనెన్స్ చేయాలని మరి అన్నిట్లోనూ ఉండాలి. కొంతమంది రన్నింగ్ బాగా వేయగలరు, కొంతమంది వేరే ఈవెంట్స్ లాంగ్ జంప్ బాగా వేయగలరు, కొంతమంది హై జంప్ బాగా వేస్తారు. కానీ అన్నిట్లోనూ ఉండాలి మనిషి. ఓకేనా? ఈ అన్ని ఈవెంట్స్లోనూ పాస్ అవ్వాలి. ఏది తక్కువైనా నీకు రిజెక్టెడ్. ఆ తర్వాత ఇప్పుడు మరి జాబ్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ నాకు 11th మంత్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 11th మంత్లో తెలుస్తుంది అనమాట జాబ్ ఎక్కడ అన్నది తెలుస్తుంది అనమాట. నాకు అస్సాం వచ్చింది. మాకు ఫ్రెండ్స్ ఎక్కువ అస్సాం వాళ్ళు ఉండేవారు. నేను అనుకునేవాడిని అస్సాము బాగుంటుందేమో, అక్కడ వస్తే అని మనసులో అనుకునేవాడిని. ఫస్ట్ ఆప్షన్ కూడా నాకు అస్సాం వచ్చింది. అక్కడ వెదర్ చాలా బాగుంటుంది. అస్సాం 365 రోజులు వర్షం కురుస్తూనే ఉంటుంది, చల్లగా ఉంటుంది. అసలు మనకి ఇంటికి మాట్లాడితే, నేను ఫోన్లో మాట్లాడితే అబ్బా అంత చల్లగా ఉంది అక్కడ, ఇక్కడ ఎండలు చచ్చిపోతున్నాం అని చెప్పి ఇంటికి అనేవారు. అంత బాగుంటుంది. 365 రోజులు చల్లగా ఉంటుంది. 3 సంవత్సరాలు చేశాను అక్కడ అస్సాంలో, బాగా గడిచింది అక్కడ కూడా. మాకేంటంటే మనం అనుకుంటాం ఇదేంటి జాబ్ పోలీస్ అన్నాడు, చూస్తేనే అస్సాంలో డ్యూటీ చేస్తున్నాడు, ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అంటారు కదా, ఇదేంటి ఏం డ్యూటీ చేస్తున్నాడు, ఇటు పోలీసేనా? సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే
హోమ్ జోన్లు అంటే హోమ్ స్టేట్లో కొంచెం తక్కువ కాలం ఉంటుంది అనమాట. ఫస్ట్ బయట స్టేట్ పంపిస్తాడు అనమాట సెంట్రల్ గవర్నమెంట్, సొంత వాటిలో ఉండదు. అలా ఫస్ట్ అక్కడ 3 సంవత్సరాలు చేశాను. తర్వాత మళ్ళీ ఢిల్లీ వచ్చాను నేను. నెక్స్ట్ పోస్టింగ్ 2019 నుంచి ఢిల్లీలో ఇప్పుడు వరకు టిల్ డేట్ ఇప్పుడు వరకు మరి ఢిల్లీలోనే. మ్యారేజ్ సంవత్సరం అయింది? మ్యారేజ్ 2019లో మ్యారేజ్ అయింది. పాప బాబు ఇద్దరు. ఇప్పుడు మరి ఫ్యామిలీ అంతా అక్కడ షిఫ్ట్ అవ్వాలా? వెళ్ళిన చోటల్లో ఫ్యామిలీ పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంటాయి, క్వార్టర్స్ అలాట్మెంట్ చేస్తారు. అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఏదో అని. ప్రొవైడ్ అంటే మీకు రూమ్ వరకు మనకి షెల్టర్ రూమ్ ఉంటుంది, గవర్నమెంట్ క్వార్టర్స్ ఇస్తారు. మిగతా మీ సామాన్లు అంతా నువ్వు బయట నుంచి కొనుక్కోవాల్సిందే. గవర్నమెంట్ సంబంధించి ఏముండదు. నీకు రేషన్ 5,000 ఉంటుంది, 5,000 ఇప్పుడు 5,000 నడుస్తుంది. రేషన్ కూడా నీకు గవర్నమెంట్ ఇస్తుంది. పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా కొన్ని చోట్ల ఉంటుంది. అంటే కొంచెం తక్కువ ఫీజులు అనమాట, సబ్సిడీ కింద తక్కువ ఫీజులు. ఇప్పుడు బయట ఎంత జరుగుతున్నాయి కదా అంత ఉండదు, కొంచెం అంతలో అంత కానీ స్టడీ బాగుంటుంది. కేవీ స్కూల్ ఉంటాయి, కేవీ అంటారు, కేంద్రీయ విద్యాలయం అని చెప్పి సెంట్రల్ స్కూల్స్ ఉంటాయి అనమాట. మంచి ఎడ్యుకేషన్ బాగుంటుంది. మా సెంట్రల్ గవర్నమెంట్లో పిల్లలకు కూడా మంచిగా ఎడ్యుకేషన్ బాగుంటుంది. మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్లో పారామిలిటరీ జవాన్గా సక్సెస్ అవడానికి ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్నీ మాకు చెప్పారు. సో ఇలాగ ఎవరైనా పోలీస్ అవ్వాలి అనుకుంటే, ఇలా జవాన్లా పనిచేయాలని అనుకుంటే వారికి ఇచ్చే మీరు సందేశం ఏముంది షార్ట్లీగా? సందేశం అంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో బాగా కాంపిటీషన్ ఎక్కువ. మొన్న రీసెంట్గా జరిగింది కదా ఈ డిఎస్సిలో చూశారు, జాబ్లు ఉన్నాయి తక్కువ, కాంపిటీషన్ చూస్తే కనీసం 6 లక్షల మంది 7 లక్షల మంది, 1 lakh ఉందనుకో మీకు మొత్తం ఖాళీలు, 6 లక్షల మంది అప్లై చేస్తున్నారు. అంటే 1:6. 6 లక్షలు అంటే నేను తక్కువ చెప్తున్నాను, అంత కాంపిటీషన్ ఉంది. 1:20 1:30 వరకు కూడా ఉన్నాయి కాంపిటీషన్. ఈ పోటీ ప్రపంచంలో చాలా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే కానీ ఏదో అనేసుకుని కొట్టేద్దామని వెళ్ళిపోతే పరిగెడితే అవ్వదు. మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఇంకా చాలా ఉన్నాయి కదా ఇవి టెస్ట్లో. కొంచెం ఏంటంటే ఈ పోలీస్కి సంబంధించి ఏంటంటే మీకు మైండ్ సెట్గా కూడా స్టడీ పరంగా కూడా నువ్వు మంచిగా ఉండాలి. తర్వాత బయట గ్రౌండ్ వర్క్ కూడా ఉండాలంటే ఈ 2 కష్టపడితేనే నువ్వు మిక్స్ అవుతేనే పోలీస్ అవ్వగలరు. మిగతా వాటితోటి వీటిని కంపేర్ చేసుకోకూడదు. బయట ఎగ్జామ్స్ తోటి దీంతో కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, కాకినాడ శ్యామ్ అని బాగుంటుంది. అక్కడ మేము 1 monthకి వెళ్ళాను నేను అక్కడికి. నేను ఓన్ ప్రిపరేషన్ అది ఫస్ట్ నుంచి చాలాసార్లు ఓన్ ప్రిపరేషన్తో నేను దరిదాపు 8 టెస్టులు అటెంప్ట్ చేశాను. అంటే 8 సార్లు అటెంప్ట్ చేశాను. 9ది అనమాట నేను ఇప్పుడు జాబ్ కొట్టింది. అంతకుముందు 8 సార్లు నేను ప్రయత్నించి ఓడిపోయాను. మొత్తంగా చెప్పాలంటే చాలా సహనం, ఓర్పు ఉండాలి, నమ్మకం అన్నీ ఉంటే లాస్ట్ లో ఒక సక్సెస్ మేట్కి అదే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను నా ఇన్స్పిరేషన్ మా ఇంట్లోనే, మా 2వ తమ్ముడు కూడా ఇప్పుడు స్టేట్ పోలీస్గా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అనంతపురంలో. నన్నే ఇంకా అసలు ఇంట్లో ఒకరు ఉన్నారంటే ఇంకా వెనకాల వాళ్ళకి కూడా ఇంకా కసి ఉంటుంది కదా. నేను ఊర్లో కూడా అందరికీ ఎలా మీరు 10th అయిందా, ఇంటర్ అయిందా, పలానా చేయండి, నేను ఏదైనా సపోర్ట్గా ఉండాలంటే నేను ఉంటానని చెప్తే నువ్వు ఎవరు కనిపిస్తే వాళ్ళకి అందరికీ. చాలామంది కూడా నన్ను తండ్రులు ఫాదర్స్ అడిగేవారు, బాబు ఏం చేస్తే ఇది నీ ఫీల్డ్లోకి రావాలంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అయ్యారు కదా, దాని వెనక వాళ్ళు ఏదో ఉంది అడిగేవారు, ఎక్కడ పడితే అక్కడ అడిగేవారు. నేను కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా సరే ఇలా చిన్నానైతే చిన్నాన, పెద్దనైతే ఏమంటే ఇలా చేయించండి, ఇలా చదవమని చెప్పండి, పలానా తీసుకోమని చెప్పండి అని చెప్పి ఎక్కడికక్కడ చెప్తా ఉండేవాడిని. ఓకే అండి, మీరు ఒక చిన్న పల్లెటూరులో పుట్టి ఒక గోల్ కాదు అది మీకు అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు మళ్ళీ చదువు మానేసి కూలి పనులకి వెళ్ళి మళ్ళీ కూలి పనులు మళ్ళీ ఈ పోలీస్ జవాన్ అవ్వాలనే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు ఇంతవరకు ఎదిగి ఒక సెంట్రల్ గవర్నమెంట్లో పారామిలిటరీ జవాన్గా పనిచేస్తూ మీ ఊరికి మంచి పేరు తీసుకొచ్చారు. అలాగే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా ప్రేక్షకులు కూడా రేపు ఎవరైనా జవాన్ అవ్వాలనుకుంటే ఎటువంటి పరిస్థితుల్ని ఎదురవ్వాలో మీ ద్వారా తెలుసుకునేలా మీరు చేశారు. మీరు మా స్టూడియోకి వచ్చి విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఓకే, మరో ఎపిసోడ్లో మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. జై హింద్.
ఇది మన టీవీ. ఇప్పుడు గంగా టీవీ నెట్వర్క్ ఛానళ్లు 4. గంగా టీవీ తెలుగు, ఈవెంట్స్, ప్రమోషన్స్, న్యూస్. గంగా టీవీ స్టూడియో, ఇంటర్వ్యూస్, డాన్స్ క్లాసెస్, కామెడీ స్కిట్లు, వంటింటి చిట్కాలు. గంగా టీవీ హరివిల్లు, మీ పిల్లల ప్రతిభను గుర్తించి విద్యతో పాటు ఆటపాటలను మీకు ప్రతిబింబంలో చూపించే ఒక వేదిక గంగా టీవీ ఓం ఛానల్. పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు ఆలయాల స్థల పురాణాలు. గంగా టీవీ నెట్వర్క్ 4 ఛానళ్లలో మీ వ్యాపార ప్రకటనలను ఒకే రేటుకు